యాదాద్రి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లోకరక్షణ కోసం వేదాలను కాపాడిన ఆ నారాయణుడు మత్స్య రూపంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను పునీతుని చేశారు. సప్త సముద్రాల అడుగున వేదాలను అపహరించి దాచిన సోమకాసురుని సంహరించి వేద పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన తొలి అవతారం మత్స్యావతారం. అదే రూపంలో ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారు భక్తులకు కనువిందు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి అర్చకులు, పురోహితులు దాదాపు 2 గంటల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా మత్స్యావతారంలో అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణతో యాదాద్రి కొండ మారుమోగిపోయింది. నరసింహుడు 4వ అవతారమైతే భక్తజన రక్షార్థమే విచేసినటువంటి అవతారం నృసింహావతారం అయితే వేదాలను రక్షించడం కొరకే వచ్చినటువంటి అవతారం ఈ మత్స్యావతారం. శ్రీమన్నారాయణుడు
మంగళం గుణ సింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్బంధువారా, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పంచనారసింహ స్వయం వ్యక్త క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవానిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ ఇతిహాస భారత భాగవత పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరేణ్యుల చేత 108 మంది ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు ఎంతో మంది పండిత వరేణ్యుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో పురవీధులలో ఊరేగించి భక్తులందరికీ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు దశావతారాలలో మొదటైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది. మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం. వేదములను రక్షించడం కొరకు స్వామివారు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేసి వేదాలను రక్షించి మనందరికి కూడా ఇచ్చినటువంటి అవతారం అత్యంత విశేషమైనటువంటిది. మన జ్ఞానాన్ని ప్రసాదించిన అవతారమే మత్స్యావతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై ప్రతి విషయంలో కూడా ఆయా సమయాలలో అణువులో అణువై పరమాణువై ఎక్కడంటే అక్కడ స్వామివారు ఆవిర్భవించి అందరినీ రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తున్నటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి అవతారాలలో మత్స్యావతారం అత్యంత విశేషమైనటువంటిది. ఈరోజు ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ నృసింహస్వామిని దర్శించిన మాత్రమే జ్ఞానం కలుగుతుంది, శక్తి వస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్రం అనేటువంటి వాటిని పారదోలి చక్కని సాత్వికమైనటువంటి మనస్సును కలిగించే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అవతారం. అలాంటి లక్ష్మీనరసింహుడు మన అందరికి కూడా చక్కని జ్ఞానాన్ని ప్రసాదించుగా కానీ ప్రార్థిస్తున్నాం. సాయంకాలము శేషవాహనంలో స్వామివారు విశేషంగా నృసింహులు స్వామి ఆ శేషవాహనంలో పురవీధుల్లో ఊరేగుతారు. ప్రప్రథమంగా ఈరోజు బంగారుమయమైనటువంటి ఆ శేషవాహనంలో స్వామివారు అద్భుతంగా అలంకరించుకొని మన అందరినీ కూడా ఆశీర్వదించడం కొరకు పురవీధులలో ఊరేగుతాడు. భక్తులందరూ కూడా ఆ శేషవాహనారుడు నరసింహస్వామిని దర్శించి తరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుగాక. స్వస్తి సమస్తన్మంగళాని భవంతు.